ఏంటంటే కోటి శివ. ఇప్పుడు చూసారా చూసారు కదా ఈ అబ్బాయి పేరు ఏంటంటే కోటి శివ. మన రాజమండ్రి సీతారామం డిగ్రీ కాలేజ్ చదివాడు అనుకుంటున్నాను. ఒకసారి పాటల సందర్భంలో చెప్పాడు. 2019 బ్యాచ్ స్టూడెంట్ అనమాట. ఈ అబ్బాయి నా మ్యారేజ్ ముందు వచ్చినటువంటి విద్యార్థి. చాలా అంటే ఏ విద్యార్థి అయినా చెప్తాను, కానీ జెన్యున్ పర్సన్ హార్డ్ వర్కర్ అని చెప్పిన కోచింగ్ అయిపోయిన తర్వాత కూడా, ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా గురువుని ఎండబెట్టుకున్నటువంటి విద్యార్థి అండి ఫస్ట్. అంటే మనకి లాంగ్ రన్ అనమాట. ఏదైనా లాంగ్ రన్ అంటే దీర్ఘకాలంలో గురువుని గురువుగా యాక్సెప్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. ఈ ఎడ్యుకేషన్ కూడా ఎలా వచ్చిందంటే చిత్ర పరిశ్రమ వల్ల అయిపోయిందండి. చిత్ర పరిశ్రమ అంటే ఏంటి తెలుసు కదా, సినిమా ఫీల్డ్ అయిపోయింది అన్నమాట. ఒక దగ్గర చదువుకొని ఏంటి ఇంకొక దగ్గర వెళ్ళడం, ఇంకొక వాళ్ళతో మనం హడావిడికి, డబ్బుకి, ఆర్భాటాలకి చాలా మంది ఈరోజు ప్రలోభానికి లోనైపోతున్నారు. కానీ మన గైడ్లైన్స్ అంటే ఇన్స్టిట్యూట్ గైడ్లైన్స్ అనే కాదు, మన సనాతన ధర్మం వచ్చేసరికి ఏంటంటే తల్లి, తండ్రి, గురువు, ఆచార్యులు వీళ్ళు దేవుళ్ళు అనమాట. ఎవరైనా సరే ఏ రిలేషన్ లేకపోయినా మేము 8 గంటలు నిలబడి మీకు పాఠాలు చెప్తా ఉంటాం. మీకు ఉద్యోగం వచ్చిందంటే మాకు సంతోషం. చాలా మంది ఏంటంటే ఉద్యోగం వచ్చిందని అలా చెప్తా ఉంటారు. కొంతమంది మెసేజ్ పెట్టేస్తారు ఫోటోలు. సరే ఎప్పుడు వస్తారు లేకపోలేదు. మొత్తానికి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు ఒక మంచి లీడ్ పర్సన్ అవుతున్నారు, సంసారకులు అవుతున్నారు అని వాళ్ళకి మనం ఒక మెసేజ్ అనేది ఇండైరెక్ట్ గా ఇవ్వగలం అనమాట. లాంగ్ రన్ లో ఏంటంటే వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయ్యి పెళ్లిళ్ళు అయిన తర్వాత పిల్లల్ని పెద్దవాళ్ళు చేసే టైంలో అప్పుడు గురువు వాల్యూ తెలుస్తుంది. అంతవరకు కూడా గురువు వాల్యూ తెలియదు. ఎక్కడైనా ఒక ఆర్చి బాగుంది అంటాం, కానీ పిల్లల గురించి ఎవడో పొగట్టండి. అక్కడ ఏదైనా ఒక బిల్డింగ్కి వెళ్తే సార్ చాలా ఇంటీరియర్ బాగుంది అంటారు, కానీ పునాదులు బాగుందని ఎవడు చెప్పడు. మీకు అర్థమవుతుందా చెప్పిన మాట? ఇదంతా ఏంటంటే ఇంటర్నల్ నాలెడ్జ్ ఉండాలి ఎవరైనా సరే చెప్పాలంటే. మనోడికి నిన్న లేదో స్టేటస్ పెట్టాను కదా, మీకు చుట్టూంటేనే క్రాఫ్ వస్తుందమ్మా. ఎగ్జామ్స్ అనేది మార్కెట్ లో చాలా బుక్స్ ఉంటాయి, దానికి ఒక టైం పెట్టుకొని చేసేవాళ్ళు. ఇప్పుడంటే చాలా మంది యాప్లు అవి పెట్టుకుంటున్నారు. ఇంతకుముందు మేము ఎగ్జామ్స్ డైలీ పెట్టుకునే వాళ్ళం. మేము డైలీ సబ్జెక్ట్ ఫస్ట్ మీరు నేర్చుకోవాలి. ఎగ్జామ్ అనేది ఏంటంటే అది పకోడీ పేపర్ మీద అయినా వస్తే చదువుతారు, ఇదేదో న్యూస్లో ఉందని. అంటే ఫస్ట్ నీకు కోచింగ్ అనేది టాప్ టు బాటం విషయస్ చూసుకుని ఎన్ని చాప్టర్ ఉన్నాయి, చాప్టర్లో డెప్త్ ఎంత, ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఎంత అనేది నువ్వు తెలుసుకోగలగాలి ఫస్ట్. అది తెలుసుకోకుండా నీ అదృష్టాన్ని కూడా నువ్వు దురదృష్టంగా భావించుకునేటువంటి మెచ్యూరిటీ లెవెల్స్ పడిపోయినాయి మీకు. అదృష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు. ఇప్పుడు నేను చాలా అదృష్టవంతునిగా ఫీల్ అవుతున్నాను. కారణం ఏంటంటే రాజమండ్రి వచ్చి అసలు సంపాదించకపోయినా ఒక కోచింగ్ వచ్చి ఒక టంకు పెట్టి పట్టుకొని వచ్చాను. నేను టంకు పెట్టని తెలుసు కదా, ఆ పెట్టెలో ఒక గ్లాసు, ఒక చెంపు, ఒక ఏంటది ఒక పళ్ళెం చదువుకోవడానికి నేను వచ్చాను. నేను కొద్దిగా డిస్టర్బెన్స్ చేయకండి దయచేసి. ఏంటి అలాంటి చదువుకోవడానికి వచ్చే నేను ఈరోజు ఒక గురువు గారి దైవం, ఆర్కే స్టడీ సెంటర్ డైరెక్టర్ గారు ఆర్కే సార్ దైవం నుంచి అతను ఒక 3 months లోనే ఫ్యాకల్టీకి అవకాశం ఇచ్చాడు. మనలో జెన్యూనిటీ చూసి కాలానుగుణంగా బయట అంటే నేను ప్రిపేర్ అవ్వడానికి వచ్చాను కదా, ఫ్యాకల్టీగా చేయడానికి నేను రాలేదు కదా అనే ఉద్దేశం మీద ఏం చేశానంటే మళ్ళీ నేను ఏం చేశాను, పార్ట్ టైం అక్కడ ఇక్కడ చేసుకుంటూ బీసీ స్టడీ సర్కిల్స్, భీమా అకాడమీ, కొన్ని అకాడమీస్ ఉండేవి అనమాట. వాటిల్లో ఫ్యాకల్టీగా చేసి వాళ్ళందరూ ఫుట్పాత్ ఇచ్చి నేనేం చేశానంటే 2012లో ఏంటి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాను, స్వయం కృషి అనే ఇన్స్టిట్యూట్. పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళతో నేను టచ్లో లేకపోలేదు. సార్ గారు వాళ్ళే బిల్డింగ్ ఓపెనింగ్ కి వచ్చారు. మనతో ర్యాప్ అనేది, నేను వాళ్ళతో ర్యాప్ అనేది, ఒక గురువుగా శిష్యుడిగా మా ఇద్దరి మధ్య అవినాభావ సంబంధం ఉంది. మీరు నిద్రలో అడిగినా నేను గొప్పవాడిని చెప్పలేను, ఎందుకంటే నా ఆత్మసాక్షి ఒప్పుకోదు. అలాంటి వాళ్ళు 10 మంది టెక్స్ట్ పెడితేనే నేను 4 నోట్లో నాకు మాట వచ్చింది. జనం చూస్తే నాకు చాలా భయం వేసింది. రాజమండ్రిలో జనం చూస్తే ఏమండి అనే మాట వచ్చింది కదా, ఏ మనిషి అనే మాట వచ్చింది. జనరల్ గా మా విజయనగరం శ్రీకాకుళం వాళ్ళు ఏమంటారా అనే మాట
ఒక టీచర్ భార్య, ఒక టీచర్ కాడి అనేది అనమాట. ఆయన మిగతా అందరూ ఏమంటే ఏ మనిషే అని ఆయన అలవాటు అవునా కాదు చెప్పండి. ఇప్పుడు ఎలా ఉందో తెలియదు సంస్కారం. నోటి సంస్కారం అయితే కనుక ఏ మనిషి అని అలవాటు ఉండేది అనమాట. నేను రాజమండ్రి వచ్చిన తొలినాళ్ళలో ఏ మనిషి అంటే వాళ్ళందరూ చాలా విచిత్రంగా చూసేవాళ్ళు. మళ్ళీ నేను ఏంటంటే ఆ రోజు తెచ్చే టంకు పెట్టా, ఈ రోజు నేను ఖాళీగా ఉన్నా, నేను సంపాదించినా సంపాదించకపోయినా నాలో ఉన్న జ్ఞానం అనేది నిరంతర ప్రాయంగా చూసారా, నది రోజు పారుతా ఉంటే ఎలాగైతే ప్యూరిఫై అవుతా ఉంటుందో, నేను కూడా ఏంటంటే రోజు పాఠాలు చెప్పి మీలాంటి చాలా మంది విద్యార్థులను చూసి నా మెచ్యూరిటీ లెవెల్స్ నేను పెంచుకున్నానండి. ఫస్ట్ రాజమండ్రి టంకు పెడుతూ వచ్చేటప్పుడు నేను వేరు, ఈ రోజు నేను వేరు. అంటే నేను గొప్పగా చెప్పట్లేదు, అంటే నా జ్ఞానాన్ని బట్టి నేను బ్యారేజ్ చేసి చెప్తున్నాను అనమాట. అంటే నిరంతరం ఒక పని చేస్తూ కష్టపడితే మన మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా ఉంటుంది, మన మనసు అష్టే తెలుస్తూ ఉంటుంది అనమాట. నేను ఎప్పుడు అనుకుంటుంటాను అనమాట, మనిషిలో నేను ఆలోచించకూడదు, మనిషిలో జ్ఞానాన్ని పెంచుకున్న ఒక చెట్టులా ఉండాలి అనుకుంటున్నాను. అంటే చెట్టు అంటే కాయలు ఇస్తుంది, పళ్ళు ఇస్తుంది, పందులు పళ్ళు ఇస్తుంది, ఆఖరికి చనిపోయినా కలపిస్తుంది, ఏడునిస్తుంది. కానీ చెట్టుకి ఎటువంటి స్వార్థం ఉండదు, అవునా కాదా? గురువు కూడా అట్టి మాదిరిగానే ఉంటాడండి. మీకు ర్యాంకులు వచ్చినా మీకు ర్యాంకులు రాకపోయినా భవిష్యత్తులో నేను చాలా మంది అంటే ఉద్యోగం వచ్చినా ఉంటారు, దాని గురించి కాదండి. పొలిటికల్ లీడర్స్ కూడా తయారు చేస్తానండి. అంటే అది మీరు జీర్ణించుకోలేరా, అంత మెచ్యూరిటీ లెవెల్స్ మీకు లేవు. ఉద్యోగం రాలేదా, మీ ఊరికి సర్పంచ్ గా చేయి, మంచి సర్వీస్ చేయి. ఫస్ట్ రోలో కూర్చున్న అందరూ కూడా 550 మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే చిన్న చిన్న ఉద్యోగాలకి వెళ్ళిపోతారు. చాలా మంది గమనించండి. టీటీసీలు రాసి టీచర్ సంఘంలో ఆర్మీ నేవల్ రాసే వాళ్ళందరూ కూడా స్కోర్ బాగా వచ్చిన వాళ్ళు, పోస్ట్ మ్యాన్కి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా స్కోర్ బాగా వచ్చిన వాళ్ళు మీరు గమనించండి. డిగ్రీ పొటాపటిగా పాస్ అయ్యే వాళ్ళు మర్నాటి కోచింగ్ సెంటర్లు అమ్ముకొని పంచాయత్ సెక్రటరీ, ఎంఆర్ఓలు అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి మర్నాటి వాళ్ళు మంచిగా తర్ఫీదు అయ్యి హైదరాబాద్ అలాంటి సిటీలకు వెళ్ళి ఏంటి అక్కడికి వెళ్ళి గ్రూప్ అని అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక దగ్గర విద్యాభ్యాసం అనేది ఉండాలని కాదు, అక్కడ వాడు మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకునేంత వరకు వాడు అవ్వాలి. కానీ మూలాధారమైనటువంటి వ్యవస్థ ఒకటి ఉంటుంది అనమాట, దాన్ని మనం మర్చిపోకూడదు. అది మనం చాలా నీ కృతజ్ఞతను బట్టి ఉంటుంది అనమాట అని నేను చెప్పే విషయం. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఎదగడం చాలా ఇంపార్టెంట్. ఆ చెప్పే విషయంలోనే ఎగ్జాంపుల్, లాస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవడైతే 10th క్లాస్ ఫెయిల్ అవుతాడో వాడే ఒక ఎమ్మెల్యే అవుతున్నాడు, వాడు ఒక మినిస్టర్ అవుతున్నాడు. కావాలంటే గమనించండి. ఎందుకని ఒక ఐఏఎస్ డీల్ చేసేవాడు ఎవడండి ఈరోజు మినిస్టర్ కాదంటారా? నేను పాజిటివ్ గా చెప్తున్నాను. ఆ మినిస్టర్ తాలూకు ఎడ్యుకేషన్ ఏంటి ఒకసారి బ్యాక్గ్రౌండ్కి వెళ్తే చాలా మంది కామర్స్ చదివి, బీకామ్ చదివి ఫిజిక్స్ లో టాప్ అనే వాళ్ళని చాలా మందిని చూశాను నేను. అంటే ఇక్కడ కాలంతో పాటు పోటీ పడేవాడు విన్నర్ అవుతాడు. కానీ ఏదో ఆఫ్టర్ నేను అన్ను చిన్న చిన్న జాబులు కొట్టి మనం ఆ తాలూకా మన వ్యక్తిత్వాన్ని మర్చిపోతే అక్కడితో నీ లైఫ్ స్టాప్, నీ లైఫ్ స్పాల్ అయిపోయినట్టే. నువ్వు ఎంత హార్డ్ వర్కర్ అయినా కొన్ని రోజుల్లో నువ్వు రిలాక్స్ అవ్వాలి, తప్పదు. అవ్వాలా లేదా చెప్పండి? ఎప్పుడు రిలాక్స్ అవుతారు చెప్పండి? గ్రహణం రోజు పనిచేస్తావా? గ్రహణం రోజు నువ్వు పనిచేస్తావా? అక్కడే నీ సక్సెస్ అనేది పోయింది. కాబట్టి ఏంటంటే మనం దేనికి ఇచ్చేవాళ్ళు దానికి ఇవ్వకుండా మనం ఏంటంటే చిత్ర పరిశ్రమ తయారు చేసేసి హంగామా చేసేసుకుని విద్యా వ్యవస్థ అండి. మీరు ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు రావాలి మా దగ్గరికి, అంతేగాని మిమ్మల్ని కూడా మేము కొనుక్కుంటే ఇంకా ఆ రోజే పోయినట్లు లెక్క. ఏం శివ కాదంటావా? మిమ్మల్ని ఎందుకంటే మేము కొనుక్కుంటాం, నాకు అర్థం కావట్లేదండి. నీకు ర్యాంక్ వచ్చింది నువ్వు కాదనుకో, నీకు ర్యాంక్ వచ్చింది నీకు కాదనుకో, నేను ఇంకో 10 మందిని తయారు చేస్తాను. స్టఫ్ నాలో ఉండాలి, నా ఫ్యాకల్టీలో ఉండాలి. అంతేగాని ఏంటంటే అమ్మో నా ర్యాంకులన్నీ పోతున్నాయి, నా పరిస్థితి ఏంటనే నేను ఫీల్ అయ్యాను ఎప్పుడైనా? ఎక్సెప్ట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడే ఆ రిజల్ట్ నేను ఖచ్చితంగా వేసుకుంటాను. ఎందుకంటే అది నా డ్యూటీ, నా ధర్మం, నా బాధ్యత. గవర్నమెంట్ నేను ఇవ్వాలి కాబట్టి వాళ్ళని అడుగుతాను. ఏ స్టూడెంట్ ని కూడా మీ మనస్సాక్షి నచ్చితేనే నేను అడుగుతానండి. మీకు రావాలనే కృతజ్ఞత వచ్చే అభిలాష మీలో ఉండాలి. ప్రతి ఒక్కరు వచ్చి గురువు దగ్గర
దేవాలయం లాంటి ఇన్స్టిట్యూట్ 5 నిమిషాలు ఉండే దేవాలయంకి వెళ్ళి మనం పడిపెట్టి దండాలు పెట్టుకుంటాం, పడాలి కాదనలేదు. 8 గంటలు కూర్చోనేది కూడా అతి పెద్ద దేవాలయం అని నేను చెప్తున్నాను. తప్పంటారా? ఒక ఇన్స్టిట్యూషన్ దేవాలయం కాదా? కానీ ఎంతమంది అలా అనుకుంటున్నారు? సొంతూరులో ఇదేమైనా మనకి ఇక్కడ ఏమైనా సొంతూరు అద్దెలు లేవు, ఫ్యాకల్టీ ఊరనే చెప్తారు, ఇదేమైనా సత్సాయిబాబా ట్రస్టా? కాదు కదండి. మనతో ఒక నలుగురు చదివితేనే, నలుగురు ఫీజులు కడితేనే రన్ అయ్యే. మరి డైరెక్ట్ ఏం చేస్తాడు? లేనప్పుడు ఎక్కడో తెచ్చి మళ్ళీ మళ్ళీ బ్యాచ్లు పడేటప్పుడు చేస్తాం. అది మేనేజ్ చేసుకుంటాం, అలాగా మేనేజ్మెంట్ రూపం. అలాగా మీరు అందరూ కూడా ఏంటంటే కష్టపడి ఆయాస పడైనా సరే, ఏంటి ఆయాస అంటే మనం శ్వాస పోతూ ఉంటుంది అనమాట. శ్వాస ఎన్నాళ్ళని కష్టపడటం అయినప్పుడు కూడా మీరు ఓపికగా చదివి నిజమైన సక్సెస్ అనేది ఏంటంటే అన్ని రూపాల్లో కనబరచాలండి. ఈ అబ్బాయి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి మీకు హైకోర్టులో ఉన్నటువంటి జాబ్లు ఎన్ని? 10 డిస్ట్రిక్ట్ కి 8 పోస్టులు అండి. డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ ర్యాంకు, మన స్టేటస్ కూడా పెట్టాను నేను. స్టేట్ లో సెకండ్ ర్యాంకు, 69 పాయింట్ మార్క్స్ ఇచ్చినాయి. కోర్టు జాబ్ తక్కువ పోస్టుల్లో తను ఈ రోజు కూడా అంటే కొంతమంది ఒబీడియంట్ గా ఉండే వాళ్ళ దగ్గర ఉంటే నాకు ఫ్లో బాగా వస్తుందండి. నేను ఆన్లైన్ క్లాసులు చెప్పలేకపోవడానికి కారణం ఏంటంటే పెద్దగా నాకు మనుషులు చూస్తే ఫీలింగ్స్ ఉంటాయండి. రెచ్చిపోయి చెప్పాలంటే చూస్తారు. ఒక హరిశ్చంద్రుడి పద్యం పాడాలంటే జనం ఉంటే ఆటోమేటిక్ రాగం వస్తుంది, జనం లేనప్పుడు రాగం రాదు. నాకు కూడా జనాలు కనబడి మీరు బాగుండి మీరు కరెక్ట్ గా వింటే నేను ఇంకా ఎక్కువ చెప్పాలనిపిస్తూ ఉంటుందండి. ఏమైనా 2 మంచి మెసేజ్ చెప్పి వాళ్ళని మంచిగా ఉన్నత స్థితిలో తీసుకువెళ్ళాలని కోరుకుంటాను. మాట్లాడు, గట్టిగా మాట్లాడు, కనబడదు లేదండి. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటాను. నేను కూడా ఇక్కడే మీలాగే అలాగే కూర్చొని చదువుకున్నామండి. యాక్చువల్గా కూర్చుని గారి పైనే అప్పుడు చాలా మంది ఎక్కువ మంది స్టాఫ్ ఉండేవారు. మొన్న రీసెంట్ గా కానిస్టేబుల్ 150 వచ్చినప్పుడు కూడా నా పక్కన కూర్చుని కలిసి చదువుకున్నవాడు. అయితే ఆ టైంలో తనకి కొంచెం అలా అలా రాలేదు. తర్వాత నాకు రైలు వచ్చింది, తర్వాత మన ఇంట్లో వచ్చింది. తర్వాత రీసెంట్ గా వచ్చిన తర్వాత నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఏంటంటే అక్కడ వచ్చిన వాడిని ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి గల కారణం ఏంటంటే అదొక విజయం. అంటే మనం ఎప్పుడైతే విజయం సాధిస్తామో ఆ విజయం మనకి గుర్తింపు ఇస్తుంది. లేదంటే మనం కూడా సాధారణ మనుషులాగా అక్కడ అలా ఉంటాం అంతే. అసలు మనం విజయం ఎందుకు సాధించాలి, మన గుర్తింపు ఎందుకు రావాలి అంటే మనం అందరం నిరుపేద కుటుంబంలో వచ్చిన వాళ్ళే. నేను కూడా అలాగే నిరుపేద కుటుంబంలో వచ్చిన వాడిని. ఏదో మన భవిష్యత్తు కోసం, మనం బ్రతకడం కోసం ఒక ఉపాధి సంపాదించుకోవాలి. ఆ సంపాదించుకోవడం కోసమే మనం ఇక్కడ వరకు వచ్చి ఇలా కూర్చుని పాఠాలు విని ఏదో చేయాలనుకుంటున్నాం. లేదంటే మన దగ్గర కూడా డబ్బులు ఉంటే ఏదో శుభ్రంగా బిజినెస్ చెప్పుకోవచ్చు, మన నలుగురు ఉపాధి కల్పించవచ్చు. ఇలా ఉపాధి వెతుక్కుంటే ఎక్కడ దగ్గర రావాల్సిన పని లేదు కదండి. అంటే ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఆన్లైన్ క్లాసులు, ఆఫ్లైన్ క్లాస్ ఇలా రకరకాలుగానే ఉంటుంది. కరోనాతో మొత్తం మారిపోయింది. కాకపోతే ఏంటంటే ఆఫ్లైన్ క్లాస్ అనేటప్పటికి నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. అంటే నేను చదివడం చాలా తక్కువ ఇంటికి వెళ్ళిన తర్వాత అలా ఫ్రంట్ లో ఉంటాం, అలా కూర్చుంటాను అంతే. కూర్చున్న తర్వాత ఎంతసేపు ఉంటే అంతసేపు సార్ క్లాస్ వింటుంటాను. అది చిన్న కాదు. నేను మ్యాక్సిమం డిగ్రీలో ఉన్నప్పుడు ఒక మంచి గురు పరిచయం కావడం, ఆయన దగ్గర నుంచి అలా అది అలవాటైంది. మా సీతారాం డిగ్రీ కాలేజ్ అండి. అయితే ఇంకా అప్పటి నుంచి అది వినడం మనకి ఎంత అంటే మనకి లిజనింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్, అదేవిధంగా రైటింగ్ స్కిల్స్, వీటిలో ఈ 3 రెట్లను బట్టి మనకి కొంచెం గుర్తుండే విధానం ఉంటుంది. అది లిజనింగ్ ద్వారా మనకి 70%, 60% ఉంటుంది. తర్వాత మనం చదవడం, రాయడం ద్వారా కూడా 20% ఉంటుంది. మనం చదివింది మాత్రం మనకి చాలా తక్కువగా గుర్తుంది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి మనకి హోంవర్క్ కూడా ఎందుకు ఇస్తారంటే చదువుతూ రాస్తాం. చదువుతూ రాసేటప్పుడు ఏమవుతుందంటే
మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఆటోమేటిక్ గా మనం అలా పడుకునేటప్పటికి మనకు ఒక పిక్చర్ కనబడుతుంది. పిక్చర్ కనబడేటప్పటికి మనకి ఆన్సర్ రైటా రాంగ్ అనే విషయం తెలుస్తుంది. కానీ మనకు అకాడమిక్ కి ఇలా కాంపిటేటివ్ వచ్చేసరికి ఏమవుతుందంటే పూర్తిగా భిన్నమైపోతుంది. అక్కడ క్వశ్చన్ ఇస్తారు, మనం ఆన్సర్ రాయాలి. కానీ ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ రెండు ఇస్తారు, కానీ మనం దాన్ని గుర్తించాలంతే. అంటే ఆన్సర్ మనం గుర్తుపెట్టుకోవాలా? గుర్తిస్తే సరిపోతుంది కదా, జస్ట్ స్పీక్. అక్కడ ఏంటంటే మనకున్న మనం ఎంతైనా చదవచ్చు, ఎంతైనా సామర్థ్యకరమైన వ్యక్తులం కావచ్చు. కానీ ఎప్పుడైతే మనం ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళామో అక్కడ ఉండే అరగంట, గంటన్నర అప్పుడు మన సమయాన్ని మాత్రం మనం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోగలం. అప్పుడు సద్వినియోగం చేసుకోగలిగితేనే మనం ఇక్కడ ఉంచోగలం. లేకపోతే ఎప్పటికీ అలా కూర్చుంటానే ఉంటాం అక్కడే. అంటే నేనేమంటానంటే మనం ఆన్లైన్ క్లాస్ అనేటప్పటికి మనం ఏం చేస్తాం అంటే మనకు నచ్చిన సమయం కాసేపు రోజులు సాయంత్రం అయ్యి చూద్దాం, ఇప్పుడు ఏదో పని ఉంది కదా కాసేపు కానీ చూసుకోవచ్చు కదా అని ఒక నెగ్లిజెన్సీ మనకు ఆటోమేటిక్ గానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనకు పని ఉంది అని చెప్పి ఈ టైంకి మనం వెళ్ళాలి, ఆ టైం చదువుకోవాలని చెప్పేసి మనం ఇన్స్టిట్యూట్ వస్తుంటామో మనం ఆటోమేటిక్ గానే చూస్తూ ఉంటాం. ఇంకోటి ఏంటంటే మన చుట్టూ ఉన్న అభ్యర్థులకి సామర్థ్యాన్ని కూడా మనం అంచనా వేయగలిగి మనం అలా కూర్చొని చూసుకుంటాం అనుకోండి, మనం చదివేస్తాం కదా, ఇది వచ్చింది కదా అని ఒక థాట్ మనకు ఉంటది. కానీ మన చుట్టూ ఉన్న అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మనం ఎలాంటి అభ్యర్థులతో పోటీ పడుతున్నాం అనే విషయం మనకు తెలియదు. మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు తెలియవు. మనం ఎప్పుడైతే డిస్కషన్ చేసుకుంటుంటామో వాళ్ళలో ఉన్న కొంచెం విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి, మనలో ఉన్న విషయాలు వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. అసలు చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ప్రస్తుత సమాజానికి అనుగుణంగా మనం ఎలా ఉండాలి, మనల్ని మనం ఎలా పెంచుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి, మన సామర్థ్యాన్ని మనం పూర్తిగా ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఈ విషయాల మీద మనకు కొంచెం అవగాహన వస్తుందండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఆన్లైన్ క్లాస్ ఉన్నప్పుడు పూర్తిగా ఎడిక్ట్ అయిపోయి దాని గురించి చెప్తున్నాను. ఆన్లైన్ మంచిదే. ఇప్పుడు అంటే ఆల్రెడీ నేను క్లాసులు తీసుకొని 6 నెలల్లో కనీసం 6 నెలలైనా తీసుకుంటే డౌట్స్ ఉన్న ఏరియా పరంగా చూసుకోవడానికి అయితే బాగుంటుంది. అందులో డౌట్ ఏం లేదు, తీసుకోవచ్చు. 4-5 ఇన్స్టిట్యూట్లో కూడా తీసుకోవచ్చు. ఎప్పుడు కూడా సబ్జెక్ట్ అనేది ఒక దగ్గర నేర్చుకునే కంటే 3-4 సంస్థల్లో నేర్చుకోవడం మంచిదే. ఎందుకంటే ఒక్కొక్క సంస్థలో ఒక్కొక్క ఫ్యాకల్టీ చాలా బాగా చెప్తారు. అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. సబ్జెక్ట్ అనేది ఏంటంటే ఒప్పుకునే వాళ్ళకంటే చదువుకునే వాళ్ళలాగా ఉండాలి. మనం అన్నప్రాసం ఆరోగ్యం పెడితే ఎలా ఉంటుందో తెలుసు కదా. మరి మనం ఆన్లైన్ వెరీ లెర్నర్, మీకు అసలు మీకు ఏమి రాదు అసలు. ఇట్లా మీరు అలా డిగ్రీ ఇంటర్వ్యూ వచ్చారు, అప్పుడు మీరు ఆన్లైన్ అంటే ఎక్కడి నుంచి స్ట్రక్చర్ మీకు తెలియదు కదా. దేన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం కాదని లేదు, కానీ గురుముఖత నేర్చుకునేటువంటి అవినాభావ సంబంధంలో వచ్చిన నాలెడ్జ్ చేయరు, కంప్లీట్ గా వేరు. ఇక్కడ సబ్జెక్ట్ తో పాటు మోర్ ఓవర్ తెలుస్తుంది. ఇంకా మనోడు అన్నట్టుగా ఏంటంటే కాంపిటేటివ్ అవేర్నెస్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదంటే మనం ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయి చూసారా నిద్రలోకి వెళ్ళిపోతే మోక్షానికి వెళ్ళిపోచ్చినట్టు ఉంటుంది అనమాట. అలా ఉంటుంది అనమాట విషయం. కాబట్టి ప్రతిదీ ఏంటంటే స్పోర్టివ్గా ఉండాలంటే 10 మందిలో మనం కూర్చోవాలం. ఏదేమైనా సరే వాళ్ళందరూ కూడా చదివి మంచి సక్సెస్ అయ్యారంటే కారణం ఏంటంటే అంటి పెట్టుకుని ఉన్నారు ఫస్ట్ చివరి దాకా. ఇప్పుడు కూడా మనోడు ఏంటంటే ఏదైనా ఒక మెసేజ్ రిప్లై ఇస్తుంటాడు. ఫస్ట్ స్టేటస్ ఏదైనా పెడితే సార్ మీరు చెప్పింది చాలా కరెక్ట్, మన ఆదివారం ఏదో మెసేజ్ పెడితే సార్ నాకు పెట్టండి అన్నాడు. కానీ నేను ఏమన్నానంటే బాబు ఇవి నేను టైప్ చేస్తానమ్మా, ఎందుకంటే నా అంతర్గతంగా వచ్చేవి, నేను మెసేజ్లో ఇవ్వలేను, మాటల్లో ఇవ్వలేను. నిరంతరం నా దగ్గర ఉంటే జనరల్గా ఏంటంటే ఆటోమేటిక్ గా మీరు ఉన్నారు కదా, ఇప్పుడు 6 నెలలో 1 year నాతో మీరు మాట్లాడతారు, తర్వాత మళ్ళీ మామూలే. ఇలా ఏంటంటే కాంపిటేటివ్ అవేర్నెస్ పెంచుకోవడానికి ఏంటంటే సంస్థ అనేది ఎంచుకోకపోతారు. ఏదైనా సంస్థ అండి, నాదని నేను అనట్లేదు. కానీ ఒకటి మరి 1 hour 2 hours ఇలాగా 3 hours కోచింగ్ లా కాకుండా కమర్షియల్ గా కాకుండా కనీసం 7-8 గంటలు కూర్చునేటువంటి సంస్థలు అయితే బాగుంటుందండి. ఎందుకంటే ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వగలుగుతాం. మీరు ఏంటంటే 2 కోట్లు అంటే మనం